చూసిండ్రా? ఆరని కుమాయి దీపం కార్తీక దీపం అన్నట్టు వెలగనిద్దాం దాంపత్య దీపం దేదీప్యమానంగా అని పెద్ద పెద్ద అక్షరాలతోటి అచ్చేయించి ఎట్లా ఫ్లెక్సీలు కట్టినరో ఫ్లెక్సీల రాసిన అక్షరాలకు తగ్గట్టే ఆలుమొగల లొల్లులు పంచాదులను తెంపి 112 జంటలను ఒక్కటి చేసిండ్రు నిర్మల్పట్నం పోలీసులు. నిజంగానే ఆరిపోయేటి దాంపత్య దీపాలను చెయ్యి అడ్డం పెట్టి ఎలిగేటట్టు చేసిండ్రు. నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల మేడం ఆధ్వర్యంలా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా రాంగా జరిగింది విడిపోయిన జంటలను కలుపు కౌన్సిలింగ్ కార్యం. ఇక పోలీసులు ముంగటేసుకున్న కార్యం కదా అని ఆళ్ల స్టైల్ అనే జరిగిందనుకునేరు. లే, ఇంటోళ్ల లెక్క మంచిగా బుద్ధి మాటలు చెప్పి జంటలన్నిటినీ ఒక్కటి చేసిండ్రు. అంతేకాదొల్లో ఒక్కటైన ఆలుమొగలకు ఆకు ఒక్కబెట్టి స్వయంగా తాంబూలాలు కూడా అందజేసిండ్రు. అటెంకా వచ్చిన జంటలన్నిటికీ కమ్మటి దావతి పెడితే ఇంటిల్లి పాది అందరు గుండ్రటి బల్లల మీద కూసుండి తిన్నారు. ఇద్దరు మేడంలతోటి కలిసి అందరాగం గ్రూప్ ఫోటోలు కూడా దిగిండ్రు. మస్తు గొప్పగా జరిగింది కౌన్సిలింగ్. విడిపోవుడు ఎంతసేపుల్లా దునియా మీద లొల్లులు పక్కకు పెట్టి చేట్ల చెయ్యేసి కలుసుడు కదా సమాజానికి కావాల్సింది. ఆసొంటి కార్యం ముంగటేసుకొని 110 జంటలను కలుపుడంటే చిన్న ముచ్చట కాదు పోన్రి. అందుకే నిర్మల్ పట్నం పోలీసులను ఎంత తారీఫ్ చేసినా తక్కువే అంటున్నారు గీ ముచ్చట తెలిసిన జనాలు. ఇక పెద్ద మేడాలు ఏమంటున్నారు ఏనుండ్రి? తెలుసో తెలియకో తప్పు జరగడం వల్ల పోలీస్ స్టేషన్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా కౌన్సిలింగ్ జరిగి మీరందరూ కలిసి ఉన్నారు అని అంటే చాలా హ్యాపీగా ఉండింది. ఒక ఫ్యామిలీని కలపడం, అందులో గొడవలు పడి వచ్చిన భార్యాభర్తను కలపడం అంటే మామూలు విషయం కాదు. నేను ఇంతమంది ఫ్యామిలీ కోర్టులో వర్క్ చేశాను, సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు. లాస్ట్ 1 yearలో 200+ కౌన్సిలింగ్స్ చేశాం మేడం. దాంట్లో దగ్గర దగ్గర 115 మంది వరకు 112 జంటల్ని కలపడం జరిగింది. ఇంకా ఒక 43 జంటలకి కౌన్సిలింగ్ జరుగుతుంది మేడం. సో అందులో మేము రెగ్యులర్గా ఒక్కొక్కసారి 2 సార్లు 3 సార్లతోటే కలుస్తారు. తర్వాత ఒక్కొక్కసారి 5-6 టైమ్స్ కూడా జరుగుతాయి కౌన్సిలింగ్స్. ఆ కౌన్సిలింగ్ అయిపోయి కలవడమే కాకుండా వాళ్ళు ఫాలోఅప్ కూడా చూస్తూ ఉంటారు మేడం. ఇన్నరా? ఇంకా తెగని పంచాదులు కూడా ఉన్నాయట. ఇప్పటికీ 3-4 మాటల కూసున్నా కూడా ఒక్కటైతమని అంటలేరట. మరిగా ఆలలొల్లులేంటియో మనకే మేరకగాని మళ్ళా కూసున పెట్టుకోనైనా కౌన్సిలింగ్ చేసి వాళ్ళందరినీ కూడా ఒక్కటి చేసి తీర్థమన్నట్టు చెప్తాంది ఎస్పీ జానకి షర్మిల మేడం. మరి వాళ్ళు కూడా అందరూ ఒక్కటి కావాలని కోరుకుంటా పోలీసులు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మా జోర్దార్ వార్తల తరపున కూడా తారీఫ్ చేస్తున్నాం. అట్లనే కలిసిన జంటలన్నీ మల్లో తాపు ఏ లొల్లులు లేకుండా కడదాకా కలిసి ఉండాలని దీవనార్థులు కూడా పెడుతున్నాం.